బీసీ లీడర్ కనకాల శ్యామన్న ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న, ఈ రోజు పుస్తకం విశిష్టత ఏంటన్న? ఈ రోజు కురుమల చరిత్ర చాలా మందికి తెలియదు. అందులో బీరప్ప స్వామి చరిత్ర కూడా చాలా మందికి తెలియదు. ఆ బీరప్ప స్వామి చరిత్ర మరియు కురుమల గురించి మొత్తము కురుమల అందరూ ప్రతి ఒక్కరు కూడా అనుభవంగా తెలుసుకోవాలని చెప్పేసి ఆ గొప్పదనం గురించి ప్రతి ఒక్క బిడ్డకి అవగాహన రావాలని చెప్పేసి ఈ రోజు పుస్తకావిష్కరణ జరిగింది. డాక్టర్ శేషు గారి రచయిత ఆధ్వర్యంలో ప్లస్ చాలా మంది అతిథుల ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. మేము ఈ సందర్భంగా మాట్లాడేది ఒకటే, ఈ బీసీలు ఒక 60% జనాభా ఉన్నారు. అందులో ఒక 5-6 కులాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందులో ఈ కురుమలు కూడా 10 నుంచి 11% కురుమలు ఉన్నారు. కానీ ఈ లెక్కలు బయట తీయట్లేరు. కులగణన చేయాలని చెప్పేసి మేము వీధి పోరాటం చేస్తున్నాం, అటు న్యాయ పోరాటం చేస్తున్నాం. అందుకే మొన్న కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలల వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేయాలని చెప్పేసి. మీరు 3 నెలల కులగణన చేయాలని చెప్పేసి అనంతరం కూడా మేము కూడా హెచ్చరించడం జరిగింది. కులగణన చేయాల్సిందే, ఆ తర్వాత రిజర్వేషన్ పెంచాల్సిందే అని చెప్పానని. అయితే ఇందులో కుర్మల వాటా కూడా బయటికి రావాలి. ఎందుకంటే కుర్మలు దాదాపు 11% కుర్మలు ఉంటే 1%, 1.5% మన లెక్కలు తీర్మానం మల్లన్న గారు చెప్తున్నారు 5 లక్షల మంది ఉన్నారు అని చెప్పానని. మేము ఇదే సందర్భంగా చెప్తున్నాము, 5 లక్షలు కాదు 50 లక్షలు ఉన్నాము. మేము తెలంగాణ రైతాంగ పోరాటం సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారు తొలి అమరుడు. ఆనాడు మొదలు పెడితే బెల్లి అల్తక్క గారు, ఆ తర్వాత సాంబశివులు గారు, చాలా మంది ఈ తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. ఈ తెలంగాణ రావడానికి ఆట పాట విన్యాసాలు చేసారు, ఎంతో మంది అమరులయ్యారు. అందులో మరి తెలంగాణ వచ్చిన తర్వాత మా కుర్మల వాటా కూడా మాకు దక్కాలి కదా. మరి రాజకీయ వాటా ఏది, మరి ఈ జనాభా తమాషా ప్రకారంగా బడ్జెట్ ఏది, మరి కుర్మ కార్పొరేషన్కి ఎన్ని కోట్లు ఇస్తున్నారు? అందుగురించే మేము ఈ సందర్భం కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, కులగణన చెయ్యండి. కులగణన చేసిన తర్వాత బీసీల రిజర్వేషన్ పెంచండి. అందులో జనాభా దామాషా ప్రకారంగా కుర్మల వాటా పెంచండి. ఎవరెవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని అసెంబ్లీకి పంపించాలి. మా రాజకీయ వాటా మాకు రావాల్సిందే. మేమేం మిమ్మల్ని బిచ్చం అడుక్కుంటలేం. మేము ఈ రాష్ట్రంలో ట్యాక్సులు కడుతున్నాం. ఈ దేశవ్యాప్తంగా ఈ దేశాభివృద్ధికి మేము కూడా భాగస్వాములమే కాబట్టి మేము అడుక్కోము, కొట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నా. కుర్మల వాటా దక్కాల్సిందే. ఈ వాటా దక్కేదాకా ఈ పోరాటాలు ఆగవు అని చెప్పి తెలియజేస్తున్నాం.